బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. కాపు సంక్షేమ సేనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల తర్వాత కొత్త కమిటీలతో కాపు సంక్షేమ సేనను మళ్లీ ప్రారంభిస్తామని అన్నారు. అప్పటి వరకు రాజకీయ విశ్లేషకుడిగా ఉంటానని హరిరామ జోగయ్య చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి. అయితే హరిరామ జోగయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. కాపు సంక్షేమ సేనను ప్రస్తుతానికి రద్దు చేస్తున్నట్లు, అలాగే రాజకీయం తర్వాత ఎన్నికల తర్వాత మళ్ళీ వేరే సంక్షేమ సేనతో మళ్ళీ రాబోతున్నట్లుగా కూడా తెలియజేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియ. కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు జోగయ్య బాంబేల్చారనే చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సంక్షేమ సేన కమిటీలతో పాటు పదవులన్నింటినీ కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు జోగయ్య తెలియజేశారు. ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీకి అనుబంధంగా ఉంటూ జనసేన పార్టీ బాగోగుల గురించి కాపు సంక్షేమ సేన నడిపించినట్లు, కాకపోతే మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా హరిరామ జోగయ్య బహిరంగ లేఖలో తెలియజేశారు. కాకపోతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం జనసేన పార్టీకి సంబంధించి అనుబంధంగా కాపు సంక్షేమ సేన ప్రారంభించినప్పటికీ కూడా గత 2 నెలలుగా, అంటే టీడీపీ జనసేన పొత్తు తర్వాత జోగయ్య రాసిన లేఖలతో కానీ జోగయ్య విశ్లేషించినట్లుగా జరగకపోవడంతో ఇప్పటికే జోగయ్య ఈ బహిరంగ లేఖలు చూసిన జన సైనికులైతే తీవ్ర నిరాశలోకి వెళ్లారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా క్లియర్ గా తన నిర్ణయాన్ని చెప్పడం కూడా జరిగింది. సలహాలు సూచనలు చేసేవారు, తనకు వద్దంటూ. ఈ నిర్ణయాలన్నింటినీ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లినేని తిరుమలరావు మొదటగా రాజీనామా చేశారు. జనసేన పార్టీకి బాగోగులు అండదండగా ఉంటుందనుకుంటే కాపు సంక్షేమ సేన దానికి భిన్నంగా వెళ్తుందంటూ కూడా చెప్పారు. దీంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులంతా కూడా, కాపు సంక్షేమ సేనలో పదవుల్లో ఉన్న వారంతా కూడా రాజీనామాల పర్వం మొదలు పెడతారు అన్న అనుమానంతోనే జోగయ్య ఈ విధంగా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఎన్నికలైన తర్వాత 3 నెలల తర్వాత మరలా కాపు సంక్షేమ సేనను పునఃప్రారంభిస్తారని జోగయ్య కూడా చెప్పడం జరుగుతుంది. ప్రియా. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.